మహానగరపాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి పెరుగుతుందని, ఇందుకు బలాన్ని చేకూర్చుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఒంటరిగా బరిలో దిగుతుందా లేదా మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నగరవాసుల్లో చర్చకు దారితీయడంతో పాటు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. జనసేన పేరుతో సాధారణ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని అంతా భావించినా పార్టీ నిర్మాణం పూర్తిగా జరగనందున బీజేపీ టీడీపీ కూటమికి గతంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు కూడా. అప్పటి నుంచి అప్పుడప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల తిరుపతి, కాకినాడలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదాపై తన అభిప్రాయం తెలియజేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రీసెంట్ గా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో త్వరలో జరగబోయే విశాఖతో పాటు మిగిలిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి తనపై ఒత్తిడి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకేసారి సాధారణ ఎన్నికల బరిలో దిగడం కంటే అంతకుముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలుంటుందనే భావనలో పార్టీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కొద్ది రోజుల నుంచి తరచూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగితే ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీ టీడీపీలను మిత్రపక్షాలుగా భావిస్తున్నందున అదే మైత్రిని కొనసాగిస్తుందా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత తన దృక్పథాన్ని మార్చుకుని ఒంటరిగా బరిలోకి దిగుతారా అన్నదానిపై విశాఖ నగరవాసుల్లో చర్చ జరుగుతోంది. మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే మేయర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయాలి. అప్పుడు రాజకీయంగా సమీకరణాలు ఎలా ఉంటాయి అన్న దానిపై పవన్ అభిమానులతో పాటు ఇతర పార్టీల నేతలు ఎవరికి వారు వాళ్లకు నచ్చినట్లుగా విశ్లేషించుకుంటున్నారు. ఏదైనా జనసేనకు, పవన్ కళ్యాణ్కు, పార్టీ కార్యకర్తలకు, పవన్ అభిమానులకు ఇదొక ఛాలెంజ్.